పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ఎన్జీఓ హోంలో జరిగిన ఏపీ ఆశా వర్కర్ల 4వ మహాసభలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్లను మోసపోయిందని, పనిభారం పెరిగినప్పటికీ జీతాలు పెంచకపోతున్నారని చెప్పారు. ఇస్తున్న జీతాలు తక్కువగా ఉండటం వల్ల ఇంటికి సరుకులు కూడా తీసుకువెళ్లడం కష్టమని తెలిపారు. వెంటనే సక్రమ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకి ఆశా వర్కర్ని కార్మికులుగా గుర్తించే పని, కనీస వేతనాలు చెల్లించే పని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించే దిశగా ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఫిక్స్డ్ పారితోషికం 2000 రూపాయలు గతంలో ఇచ్చింది. ఈ సంవత్సరం 1500 పెంచి ఫిక్స్డ్ పారితోషికం 3500 చేసింది. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలో ఆశా వర్కర్లతో గొడ్డు చాకరీ చేపిస్తా ఉంది ప్రభుత్వం. పెరుగుతున్న ధరలు, ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి పని, వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనానికి ఎలాంటి పొంతన లేకుండా ఉంది. ఒకవైపునేమో మహిళా సాధికారత గురించి గొప్పలు చెబుతున్నటువంటి ఈ పాలకులు ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించే దిశగా ఆలోచన చేయకపోవడం అత్యంత దుర్మార్గం, అన్యాయం. అందుకనే ఆశా వర్కర్ని కార్మికులుగా గుర్తించాలి, కనీస వేతనాలు చెల్లించాలి, చట్టబద్ధమైన సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని డిమాండ్ చేస్తా ఉంది. మన్యం జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కూడా 2017 నుండి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ తోటి పనిచేస్తా ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో 2361 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పనిచేస్తా ఉన్నారు. ఆశా వర్కర్లతో పాటు సమానంగా పనిచేస్తా ఉన్నారు. కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు, సమానమైన సౌకర్యాలు కల్పించడం లేదు. ఒకే రకమైన పని చేసేటప్పుడు ఎందుకు వేతనాల్లో వ్యత్యాసం చూపిస్తున్నారని అడుగుతా ఉంది. అందుకని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నాం, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి, ఆశా వర్కర్లకి ఏ రకమైనటువంటి పద్ధతిలో వేతనాలు ఇస్తున్నారో, సౌకర్యాలు కల్పిస్తున్నారో అదే పద్ధతిలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాలి. లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి చేత కాకపోతే ఆశా వర్కర్లను వాళ్ళు కలిపే పని చేయాలని